ఇది ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మీ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సాటి క్రీడాకారుడి యొక్క బాధ క్రీడాకారుడికే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా క్రీడాకారులే. పాల్గొనడం అనేది అత్యంత ప్రాధాన్యంగా మనం ఆటల్లో పాల్గొనాలి, రాణించడానికి ప్రయత్నం చేయాలి. గెలవడానికి గెలుపోటర్లకు ఎలాంటి సంబంధం లేకుండా పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరందరూ కూడా క్రీడాకారులు, ఎస్పెషల్లీ మా పీఈడీలు వారు చెప్పేదే క్రీడాభిమానులం మాలాంటి వాళ్ళం ప్రోత్సహించటం ఎప్పుడు చెప్పేదే క్రీడలు అనేవి ఎందుకు ఏం చేయాలి అని విషయాలు చెప్పిన మరి కొత్త తరం కొత్త యువత ఉంటుంది. కాబట్టి మళ్ళీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు మళ్ళీ ఇలా క్రీడలు మాకు శ్రేయాభావాన్ని పెంపొందిస్తాయి. మీరు ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు 20 మండలాల నుంచి వచ్చారు. సో మీ అందరికి కూడా ఫ్రెండ్స్ అవుతారు అయినా దాంతో పాటుగా ఒకరికొకరు పోటీ తత్వం పెరుగుతుంది. అరే మనం ఇంకా మంచిగా ఆడాలి, మంచిగా చేయాలి. మరి పోటీ తత్వం మీరు మళ్ళీ పెరగాలంటే ఏం చేయాలి? మళ్ళీ గెలవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి, మంచిగా తినాలి, మంచి అలవాటు చేసుకోవాలి, బాగా రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు ఈ ప్రత్యేకమైన ఆటలు మీరు దేంట్లో పాల్గొంటారు చేయాలి. పొద్దున్న లేచి రన్నింగ్ చేయక, యోగా చేయక, ఎక్సర్సైజ్ చేయక ఒక్క డైరెక్ట్ గ్రౌండ్లోకి వచ్చి బ్యాట్ బాల్ పట్టుకొని ఆడతామంటే అనుకున్నంత సక్సెస్ కాదు. సో మంచి ఫిట్నెస్ ఉండాలి. మరి ఈరోజు మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ ఆడేది ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతోటి ఏ పాఠశాల అయినా లేదా ఎన్ని కమ్యూనిటీ సామూహికంగా ఉండే చోట ఏర్పాటు చేసుకొని ఆడుకునే ఆటలు. మొదటి నుంచి కూడా మన గ్రామాలలో ఎన్నో రకాల గ్రామీణ క్రీడలు ఉంటాయి. అందులో ఈ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అనేది పక్కాగా మన భారతదేశానికి చెరుకు తెచ్చిన ఆట, భారతీయులు ఎక్కువ ఆడే ఆట. మరి ఇలాంటి ఆటలను వీటితో పాటు రేపటి నాడు ఒలింపిక్స్లో కూడా రాణించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పి మరొకసారి సందర్భంగా కాలంలో 2-3 సార్లు కూడా వారు మాట్లాడడం, అదేవిధంగా ఒక యువ ఎమ్మెల్యే గారితో అమ్మాయితో ఈ స్పోర్ట్స్ పాలసీ మీద కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడిపించారు. దేశంలో హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచే 70% మెడల్స్ వస్తున్నాయి. మరి మన తెలంగాణ కావచ్చు, మన దక్షిణ భారతదేశం చాలా వెనుకబడుతున్నది. అసలు ఒలింపిక్ మెడల్ అయితే ఇంకా తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా మనం ముందన్న ఓవర్ రేట్గా మనకి ఏది ఒక్క రోజులో మనం చేయలేదు. ఇప్పటి నుంచి ఈ యువకులను విద్యార్థులు మనం ప్రోత్సహిస్తే రేపటి తరానికి మనం మంచి క్రీడాకారులను మనం అందివ్వగలుగుతాం. ఈ దేశానికి ప్రపంచ స్థాయిలో రేపటి నాడు పోటీ పడి మనం ఒలింపిక్ మెడల్స్ కూడా సాధించాలనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాటి విజేతలకు మెమోటోస్ ఇవ్వడానికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అన్ని ప్రత్యేక సేవ తీసుకున్న బిప్పు గారికి, అరేంజ్మెంట్స్ చూసిన మన చైర్పర్సన్ జ్యోతి గారు, వారి భర్త లక్ష్మణ్ గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, దాంట్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీ పేటా సిబ్బంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.